మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ప్రజా ఉద్యమం పేరుతో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించడం, ఆ తర్వాత ఎంఆర్ఓ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించేందుకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరద కళ్యాణితో పాటు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ప్రభుత్వం ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ముందుకెళ్తోంది. మీరు పోరుబాట చేపడుతుంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఏ విధంగా చూస్తారు? నిజంగా చాలా దారుణం అండి. చంద్రబాబు నాయుడు గారు ఇలా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయాలి అనుకోవడం చాలా దుర్మార్గకరమైన చర్య. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని పరిస్థితి మనం చూసాము. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసము, పేద ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం అవసరమైన మెడికల్ కాలేజీలని కాపాడుకోవడం కోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ విధంగా ర్యాలీలు ఈరోజు చేపడుతూ ఉన్నాము. ఇందులో భాగంగా ప్రజల్ని చైతన్యం చేసి వాళ్ళ సహకారంతో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ ర్యాలీలు చేపడుతూ ఉన్నాము. ఈరోజు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని విపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కూటమిలో ఉన్న ఎంపీలు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు తప్ప మిగతా అందరూ కూడా ప్రజా సంఘాలు, ప్రజలు అందరూ వ్యతిరేకిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకునేంత వరకు, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టేంత వరకు కూడా మేము ఈ విధంగానే ఉద్యమం కొనసాగిస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు అమెరికాకి టెక్నాలజీని నేనే నేర్పిస్తా అనేసి. మరి అలా డబ్బాలు కొట్టుకునే వ్యక్తి కనీసం మెడికల్ కాలేజీలు కట్టలేరా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హైదరాబాద్ నేనే నిర్మించానని చెప్తారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, కంప్యూటర్ నేను కనిపెట్టానని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు కదా. కనీసం మెడికల్ కాలేజీలను కట్టలేరా నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే ప్యాలెస్లు కోట్లు పెట్టి ప్యాలెస్లు నిర్మాణం చేపడుతూ తమ సొంతం కోసం కట్టే పరిస్థితి మనం చూసాము. మరి మెడికల్ కాలేజీలు కేవలం 10 మెడికల్ కాలేజీలను కట్టలేరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో 200 కోట్ల పైగా పబ్లిసిటీ కోసం యూజ్ చేస్తూ ఉన్నారు. కనీసం మెడికల్ కాలేజీలు కట్టలేరా, పేద ప్రజల ప్రాణాలకు అవసరమైన మెడికల్ కాలేజీలు కట్టలేరా అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలైంది. 17 నెలల్లో 2,36,000 కోట్లు అప్పులు చేయడం జరిగింది. అందులో 5,000 కోట్లు ఈ 10 మెడికల్ కాలేజీలు కట్టడానికి ఉపయోగించలేరా అంటే చిత్తశుద్ధి లేదు. ప్రజల ఆరోగ్యం పట్ల, పేద ప్రజలకి వైద్య విద్య ఉచితంగా ఇవ్వడం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ వైద్య రంగాన్ని ఎంత నిర్వీర్యం చేశారంటే దానికి ఉదాహరణ మా విశాఖపట్నంలోని కేజీహెచ్. మొన్న తీసుకుంటే దారుణంగా రోజంతా కరెంట్ లేదు, అర్ధరాత్రి వరకు పేషెంట్స్ని చీకట్లో ఉంచిన పరిస్థితి. నిజంగా ఎందుకు పేదలంటే ఇంత కక్ష నేను అడుగుతూ ఉన్నాను. కనీసం ఎక్స్ట్రా జనరేటర్స్ని కూడా పెట్టుకోలేని చేతకాని అసమర్థ ప్రభుత్వం ఈ రోజు నడుస్తూ ఉంది. అసలు ఒక మహిళ ఆ రోజు కరెంట్ లేకపోవడం వలన ఊపిరందక గిలగిల్లాడుతూ చనిపోయిందంటే ఎంతగా వైద్య రంగాన్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు. నెట్వర్క్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి 4,000 కోట్లు బకాయిలు పెట్టారంటే ఎంత దారుణంగా వీళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేశారో అర్థం చేసుకోవచ్చు. తీసుకుంటే కూటమిలో ఉన్న మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, కళ్ళుండి కబోదుల్లో వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు జగనన్న నిర్మాణానికి సంకల్పించి అందులో 5 ప్రారంభించారు. ఇంకో 5 ప్రారంభించడానికి పూర్తిగా అన్నీ పూర్తి చేసిన పరిస్థితి ఉంటే నిర్మాణాలు లేవు, జీవోలు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే వాళ్ళకి చెంపదేప కొట్టేట్టుగా జగనన్న మొన్న నర్సీపట్నం వచ్చి జీవోలు చూపించారు. అలాగే తీసుకుంటే నిర్మాణాన్ని కూడా, నర్సీపట్నంలోని మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఈవెన్ అయ్యనపాత్రుడు గారు అవ్వచ్చు, అనిత గారు అవ్వచ్చు, ఎవరు కూడా ఎటువంటి సమాధానం చెప్పలేకపోయారు. అంటే వీళ్ళు ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా తన బినామీలకి ఈ ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టడం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా కట్టని చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఒకేసారి ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న. అలాగే అందులో 2 ఏళ్ళు కోవిడ్తో పోయింది. అయినా కూడా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించడంతో జగనన్నకు మంచి పేరు వస్తుందని ఇలాంటి దుర్మార్గకరమైన నిర్ణయం తీసుకున్నారు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మా కోటి సంతకాల సేకరణ కూడా, అంటే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కూడా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా తరలివచ్చి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు.
ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగేంత వరకు, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టేంత వరకు కూడా మా ఉద్యమం ఎలాగే కొనసాగిస్తాము. చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాలను చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు తీసుకుంటే ఒరిస్సా అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ అన్నీ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడుతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ విధంగా చేయడం సిగ్గుచేటు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది? ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర కాలం వస్తూ ఉంది. ఈరోజు ఈ సంవత్సరన్నర కాలంలో ప్రతి నిర్ణయం కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ, అందులో ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 100 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి మంచి ఎంబీబీఎస్ విద్య అనేది ఫ్రీగా దొరకాలి, అలాగే పేదవాడికి మంచి వైద్యం అందాలని చెప్పేసి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చి మరి వాటిని మరి 2024 6 కాలేజీలు మరి పూర్తయి క్లాసులు ప్రారంభమైన పరిస్థితుల్లో ఈరోజు మన పిల్లలు ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు లేక ఎక్కడో రష్యా, ఉక్రెయిన్, చైనా అన్నటువంటి దేశాల్లో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి దాని అవసరం గుర్తించి ప్రతి పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. మరి దాన్ని విస్మరిస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఏదో పీపీపీ విధానం అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మరి ఆ పీపీపీ అంటే మరి పూర్తిగా అర్థం ఒకసారి చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అలాగే ఈరోజు ఏదైతే కోటి సంతకాల సేకరణ ఉందో, ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు కానీ విద్యార్థులు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో మరి మేము పెడతామని చెప్పేసి ప్రజలందరిలో కూడా దీని మీద అవగాహన వచ్చింది, ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నిర్వహించే విధంగా మరి మీరు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మేము ఈ ఒత్తిడి మరి మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, ముఖ్యంగా పేదల నుంచి లేకపోతే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ? రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని నడపడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఎందుకంటే రాష్ట్ర మెడికల్ కాలేజెస్ కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వమే నడపాలి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము అలా కాకుండా పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ప్రజలు బాగా సహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నిరసన కార్యక్రమం ద్వారా ఈరోజు మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి, సామాన్య ప్రజలకి అందుబాటులో వైద్యం కూడా అందట్లేదు. అలా రాష్ట్ర ప్రభుత్వము అంతా నిర్వీర్యం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 402 మార్కులు కన్వీనర్ సీటు వస్తే మెడికల్ స్టూడెంట్స్కి, ఆంధ్రప్రదేశ్లో 471 మార్కు వచ్చినా ఈ రోజున వాళ్ళకి సీట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఆలోచించి మెడికల్ కాలేజెస్ని, ఆసుపత్రులని ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలి. ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము అందరం కూడా నిరసన తెలియజేస్తూ ప్రజల పక్షాన, అలాగే మెడికల్ స్టూడెంట్స్ పక్షాన ఈరోజు మా వైఎస్ఆర్సీపీ మా జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. దీనికి పూర్తి మద్దతు ప్రజలు, విద్యార్థులు అందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము ప్రైవేటీకరణ ఆప్ చేయాలని ప్రజల పక్షాన మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇది మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాట కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి.